పోలీస్ శాఖకు వివిధ విభాగాల్లో హోంగార్డ్స్ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పేర్కొన్నారు. 63వ హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ నందు నిర్వహించిన హోంగార్డ్ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగర జిల్లా ఎస్పీకి హోంగార్డులు గౌరవ వందనం సమర్పించి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం పరేడ్ కమాండర్ హోంగార్డ్ నెంబర్ 22 కె రాజేష్ నాయుడు నేతృత్వంలో 63వ హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవం పురస్కరించుకుని లయబద్ధంగా చక్కటి పరేడ్ నిర్వహించి జిల్లా ఎస్పీ ఇతర అధికారులకు గౌరవవందనం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హోంగార్డ్ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మన దేశంలో ప్రప్రథమంగా 1946వ సంవత్సరంలో బొంబాయిలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం సమాజంలో కొంతమందితో పోలీసు వారికి సహాయంగా డాక్టర్లు, ఉన్నత ఉద్యోగులు స్వచ్ఛంద సేవా దృక్పథంతో ఈ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు 1963వ సంవత్సరం డిసెంబర్ 6వ తేదీన మన రాష్ట్రంలో హోంగార్డ్స్ వ్యవస్థ ప్రారంభించబడింది. ఆనాటి నుండి ప్రజలకు విశేష సేవలు అందిస్తోంది. మన కాకినాడ జిల్లా నందు మొత్తం 390 మంది హోంగార్డులు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 951 హోంగార్డ్స్ పనిచేస్తున్నారు. అగ్ని ప్రమాదాలు, వరదలు, కోవిడ్-19 వంటి అత్యవసర విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు విధులు నిర్వహించడం, మత సామరస్యాన్ని కాపాడటం, ఆర్థిక సామాజిక సంక్షేమ కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం ఇవన్నీ హోంగార్డుల విధులలో భాగమే. అలాగే మన కాకినాడ జిల్లా పరిధిలో వీవీఐపీల బందోబస్తులు, దసరా నవరాత్రులు, పిఠాపురం మరియు సామలకోట ఉత్సవాలు, భవానీ దీక్షలు లాంటి బందోబస్తులు, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలు, నైట్ బీట్స్, డే బీట్స్, కమ్యూనికేషన్ విభాగాల్లో వీరు సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారు. అనంతరం హోంగార్డ్స్ తరపున హోంగార్డ్స్ డీఎస్పీ పి కిరణ్ కుమార్, డీఎస్పీ శ్రీహర్రావు, హోంగార్డ్స్ ఆర్ఐ ఎంఎన్ మూర్తి, ఆర్ఐకే వెంకట్రావు కలిసి ముఖ్య అతిథైన కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్కి మెమెంటోతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ ఎస్ శ్రీనివాసరావు, కాకినాడ ఎస్డిపిఓ ఏఎస్పీ దేవరాజ్, మనీష్ పాటిల్, కాకినాడ జిల్లా స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ కేవి సత్యనారాయణ, హోంగార్డ్స్ డీఎస్పీ పి కిరణ్ కుమార్, డీఎస్వీపీ శ్రీహర్రావు, హోంగార్డ్స్ ఆర్ఐ ఎంఎన్ మూర్తి, ఆర్ఐకే వెంకట్రావు, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, సుమారు 360 మంది హోంగార్డ్ సిబ్బంది పాల్గొన్నారు. ఇద్దరు హోంగార్డ్స్ కి డాటర్ మ్యారేజెస్ అయితే వాళ్ళకి కూడా కొంత 5,000 రూపీస్, దో ఇట్ ఇస్ నాట్ మచ్, వాట్ ఎవర్ ఈస్ పాసిబుల్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ 5,000 రూపీస్ వాళ్ళకి గ్రాంట్ చేయడం జరిగింది. 60 మంది హోంగార్డ్స్ ఈసారి కానిస్టేబుల్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతూ ఉండి ఫైనల్ స్టేజ్కి వస్తే వాళ్ళందరికీ స్టడీ మెటీరియల్ త్రూ సపోర్ట్ ఆఫ్ వన్ ఇన్స్టిట్యూషన్ స్టడీ మెటీరియల్ తీసుకొని వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దీనిలో బాగా సంతోషపడాల్సిన విషయం ఏంటంటే అందులో 15 మంది హోంగార్డ్స్ సెలెక్ట్ అయ్యారు. 60 మందికి మనం మెటీరియల్ ఇస్తే దానిలో 1/4 15 మంది సెలెక్ట్ అయ్యారు. సో ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ దెమ్. ఇంకా కూడా ఫర్దర్ గా ఆపర్చునిటీస్ వస్తే ఐ ఎంకరేజ్ ఆల్ ఆఫ్ యూ టు అపియర్ ఫర్ దీస్ ఎగ్జామ్స్ అండ్ గెట్ సెలెక్టెడ్. సో నేను ఇందాక చెప్పినట్టు మీ సర్వీసెస్ టు పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్ నో లెస్ కంపేర్డ్ టు ఎనీ అదర్ వింగ్. ఇది అఫీషియల్ గా అప్పుడే అనౌన్స్ చేయొచ్చో చేయకూడదు నాకు తెలియదు. మీ అందరి శాలరీ హైక్ కోసం ఆల్రెడీ ఆనరబుల్ డీజీపీ సార్ హ్యాస్ సెంట్ ఏ ప్రపోజల్. మన అడ్జసెంట్ స్టేట్ లో ఏదైతే శాలరీ హైక్ జరిగిందో ఆ రకంగా మీకు కూడా చాలా రోజులు అయిపోయింది శాలరీ పెంచాలి అని ఆనరబుల్ సీఎం సార్ కి త్రూ ఆనరబుల్ డీజీపీ సార్ ప్రపోజల్ హ్యాస్ గాన్. మేబీ ఒక 4 నెలల్లోనో 6 నెలల్లోనో అది అప్రూవ్ అయ్యి వస్తుంది అనుకుంటున్నాము. వస్తే వీ విల్ ఆల్సో బి వెరీ హ్యాపీ అది జరిగినందుకు. సో మీరందరూ ఆల్రెడీ కంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఈ రైజింగ్ డే ద్వారా ఐ వాంట్ టు సే వన్ మోర్ టైమ్ దట్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్. మీ సర్వీసెస్ ఇట్లానే పోలీస్ డిపార్ట్మెంట్ అందజేస్తూ లా అండ్ ఆర్డర్ డ్యూటీస్ లో కానీ బందోబస్తు లో కానీ మీ అందరి సపోర్ట్ ఇట్లానే కొనసాగాలని, మీ వెల్ఫేర్ ఏదైతే ఉందో ఎక్కడైనా ఏదైనా ఇష్యూస్ ఉంటే ఎప్పుడైనా వచ్చి నాతో మాట్లాడొచ్చు. We will take care of all your problems. ఏదున్నా కానీ we are always one call away, or you can always walk into my room.